నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ మధ్య చూసుకుంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ కానీ గుండె జబ్బులు కానీ ఎక్కువగా పెరుగుతున్నాయి. అసలు గుండె సంబంధిత ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ శ్రవణ్ గారు, ఎంబీబీఎస్ ఎండి, పల్మనరీ మెడిసిన్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలు నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చెప్పుకున్నట్టుగానే ఎందుకు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒకప్పుడు చూసుకుంటే గుండె సమస్యలు కానీ లేకపోతే హార్ట్ అటాక్స్ కానీ ఒక వయసు దాటాక మనం చూస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు చూసుకుంటే అసలు వయసుతో సంబంధం లేదు, చిన్న వయసులో కూడా ఇలాంటివి చూస్తున్నాం. ఎందుకంటారు? సో మీరు అన్నట్టండి 10 years బ్యాక్ కనుక మనం తీసుకుంటే ఈ హార్ట్ ఇష్యూస్ అనేది 60-70 yearsలో కామన్గా చూసేవాళ్ళం. 50 to 60 years పీపుల్లో చాలా తక్కువగా చూసేవాళ్ళం. కానీ లాస్ట్ 5 to 7 yearsలో కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 30 to 40 years పీపుల్లో కూడా హార్ట్ అటాక్స్ అనేది చాలా కామన్గా అయిపోయిందనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ లెస్ దాన్ 30 people కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం హార్ట్ అటాక్స్ అనేది. సో దీనికి రీజన్స్ ఏంటి కనుక మనం చూసుకుంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి లైఫ్ స్టైల్. సో ప్రీవియస్ పీపుల్ కనుక చూసుకుంటే ఎక్కువగా వాక్ చేసేవాళ్ళు, అలాగే సైకిల్ కానీ అట్లా యూస్ చేసేవాళ్ళు. కానీ మనం ఇవాళ ఏం చేస్తున్నాం, సో ఇంటి నుంచి బయటికి రాగానే బైక్స్ యూస్ చేస్తున్నాం, కార్స్ యూస్ చేస్తున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గింది. అండ్ సెకండ్ థింగ్ తీసుకుంటే మన డైటరీ హ్యాబిట్స్ అండి. సో పర్టికులర్లీ ప్రాసెస్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో వీటి ఇంటేక్ చాలా వరకు పెరిగింది. సో ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. అట్లాగే తర్వాత రీజన్ కనుక తీసుకుంటే స్ట్రెస్ అండి. ఓకే, అది పర్సనల్గా అవ్వచ్చు, ప్రొఫెషనల్గా అవ్వచ్చు, లేదు అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ కూడా బాడీకి స్ట్రెస్ అయ్యి. సో ఇవన్నీ కూడా ఎంగేజ్లో హార్ట్ ఇష్యూస్ రావడానికి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ అనమాట. ఇవి కాకుండా మనం మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఏంటి అని చూసుకుంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ కానీ, ఒబేసిటీ కానీ, స్మోకింగ్ కానీ, లేదంటే ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ ఏంటంటే వీటిని మనం మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే మనం దీన్ని ఎంతో కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. మన షుగర్స్ వాల్యూస్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు, మన బీపీని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మన డైటరీ హ్యాబిట్స్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. కానీ కంట్రోల్ చేయలేని విషయం ఏదైనా ఉంది అంటే అది ఫ్యామిలీ హిస్టరీ అండి. సో ఫ్యామిలీలో హిస్టరీలో ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ ఉంది అంటే అది నెక్స్ట్ జనరేషన్ కూడా ఎంతో కొంత రిస్క్ యాడ్ అవుతుంది అనమాట. దాంతోపాటు అదర్ ఫ్యాక్టర్స్ యాడ్ అయితే ఎంగేజ్లో హార్ట్ ఇష్యూస్ రావడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీ హిస్టరీనే తీసుకుందాం. సో వాళ్ళు మరి ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సో ఫ్యామిలీ హిస్టరీ అనేది మనం ఇప్పుడే అనుకున్నాం కదండి, దిస్ ఈజ్ అ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్. సో అట్లీస్ట్ ఇది ఉన్నప్పుడు మిగిలిన మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ ఫుడ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, గుడ్ స్లీప్, బీపీ షుగర్స్ ఉంటే కంట్రోల్లో ఉంచుకోవడం. దీంతో పాటుగా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి, పర్టికులర్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. యూజువలీ మనం ఈ కార్డియాక్ ఎవాల్యుయేషన్ ఎంత ఎర్లీగా చెప్తాము అంటే ఆల్మోస్ట్ 20 years దాటిన ప్రతి ఒక్కరు చేయించుకోవడం బెటర్ అండి. సో ఈ 20 years దాటిన తర్వాత మనం కామన్గా చేసే టెస్ట్ ఏంటి అంటే లిపిడ్ ప్రొఫైల్. సో మన కొలెస్ట్రాల్స్ ఎంత అబ్నార్మల్గా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారన్నా 20 years దాటిన ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదే మన ఇండియన్ లిపిడ్ అసోసియేషన్ చెప్తుంది అనమాట. సో దాని అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే మోర్ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉంటాం. దీంతో పాటుగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ పర్టికులర్లీ ఉన్నవాళ్ళు 35 years క్రాస్ అవ్వగానే కార్డియాక్ ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈసీజీ, 2D ఎకో, థ్రెడ్మిల్ టెస్ట్, అవసరమైతే సిటీ కాల్షియం స్కోర్. సో ఈ టెస్ట్ మనం చేసుకుని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే ప్రాబ్లమ్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, లేదా అర్లీగా డిటెక్ట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే ఒక 20 years నుంచి చెకప్స్ చేయించుకోవాలి అన్నారు. ఇన్ కేస్ లేదు, అసలు ఫ్యామిలీ హిస్టరీలో ఎలాంటి కేసెస్ ఇలాంటివి లేవు, మరి వారు ఎప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి? ఎస్ అండి. సో థింగ్ ఏంటంటే మన హెల్త్ చెకప్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఇది పేషెంట్ హిస్టరీ బట్టి డిపెండ్ అవుతుందండి. సపోజ్ పేషెంట్ డయాబెటీస్ ఉంది, లేదా హైపర్ టెన్షన్ ఉంది, లేదా వేరే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒబేస్గా ఉన్నారు, లేదు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అనుకుందాం. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పర్సన్స్కి మనం ఇదివరకే అనుకున్నాం 20 years తర్వాత అందరూ ఒకసారి స్క్రీన్ చేసుకుంటాం. అండ్ ఇన్ కేస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే 35 years నుంచి రెగ్యులర్గా హెల్త్ స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఈ హెల్త్ స్క్రీనింగ్లో ఈసీజీ ఎక్కువ థ్రెడ్మిల్ టెస్ట్ రెగ్యులర్గా ఉండేలా చూసుకోవాలి, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 to 3 years అనమాట. అండ్ వన్స్ ఇన్ ఎవ్రీ 5 years సిటీ కర్నరీ కాల్షియం స్కోర్ అనే లేటెస్ట్ టెస్ట్ విచ్ ఇస్ అ వెరీ అడ్వాన్స్ టెస్ట్, అది 5 yearsకి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. సపోజ్ పర్సన్కి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే అది ఏజ్తో సంబంధం లేదండి. ఎప్పుడు సిమ్టమ్స్ ఉంటే అప్పుడు మనం వాళ్ళని డీటెయిల్డ్గా కార్డియాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అదే పర్సన్కి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు అంటే ఇదే మన హెల్త్ చెకప్ 40 years నుంచి మనం కంటిన్యూ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ 40 years అనేది కార్డియాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్ ఏజ్ అనమాట. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, సంతోష్ గారు ఆదిలాబాద్ నుంచి. సంతోష్ గారు మాట్లాడండి. హలో సంతోష్ గారు చెప్పండి. నమస్తే అండి.
నేను కుమ్రంభీం నుంచి మాట్లాడుతున్నాం సార్. నమస్తే, చెప్పండి. సార్ నాది హెచ్ఓసిఎం ఉంది సార్. ఓకే అండి, అయితే వాకింగ్ చేయొచ్చు సార్. ఓకే ఫైన్ అండి. మీ ఏజ్ ఎంత అండి? 52. 52 ఇయర్స్. ఓకేనండి. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్గా ఏ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారండి? ప్రోలోమైట్ ఎక్సెల్ ఓకే 25 ఓకే ప్లస్ వెల్ హార్ట్ ఓకే 150, ఓకే నార్పాస్ 100, ఓకేనండి కార్డరన్, ఓకేనండి. సో థింగ్ ఏంటంటే, ఆమ్లోడిపిన్. ఓకే గాట్ ఇట్ అండి. బీపీ కూడా ఉన్నట్టుంది. హెచ్ఓసిఎం అనే కండిషన్లో ఏంటంటేనండి, పర్టికులర్లీ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ అవాయిడ్ చేయమని చెప్తామండి. ఓకే, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ టోటలీ ఫైన్. ఓకే, నార్మల్గా మనం చేసే వాకింగ్ కానీ కొద్దిగా ఫాస్ట్గా నడవడం కానీ ఇవన్నీ టోటల్లీ ఫైన్ అండి. ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాము. దీంతో పాటుగా మన రిస్క్ ఎట్లా ఉంది, ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్కి ఏంటి అనేది ఎక్కువలో అదర్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాల్ థిక్నెస్ ఎంత ఉంది లేదా గ్రేడియంట్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి అదర్ పారామీటర్స్ డిపెండ్ అవుతాయి. కానీ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ అయితే మీకు రికమెండెడ్ కాదండి. సింపుల్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చండి, దాంతో ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, అలాగే డాక్టర్ గారు, అసలు గుండె ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏవైనా అసలు లక్షణాలు ముందు కనిపిస్తాయా? చాలా సందర్భాల్లో అండి, అంటే మనకి ఎటువంటి సిమ్టమ్స్ అనేది చూడమండి. హార్ట్ అటాకే ఫస్ట్ మేనిఫెస్టేషన్ని చాలా కామన్గా చూస్తాం. సో యూజువల్లీ సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయని మనం చూసుకుంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ చెస్ట్ పెయిన్ అండి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్లో మనం చెస్ట్ పెయిన్ అనేది చూస్తాం. సో ఈ చెస్ట్ పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే, యూజువల్లీ నడుస్తున్నా లేదా ఏదైనా యాక్టివిటీ చేస్తున్నా లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ రావడం, మళ్ళీ కాసేపు కూర్చోగానే పెయిన్ అనేది తగ్గిపోవడం అండి. సో ఇది చాలా టిపికల్ పెయిన్ అనమాట. దీన్నే మనం యాంజైనా అంటాం. సో 90 to 95% ఆఫ్ ద పీపుల్లో ఇది ఉంటుంది. అనదర్ 5 to 10% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఇలాగే టిపికల్ పెయిన్ అని ఉండాలని లేదండి, ఏటిపికల్ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఈ ఏటిపికల్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే, నడుస్తుంటే జస్ట్ ఆయాసం లాగా అనిపించవచ్చు, లేదా నడుస్తుంటే గుండె దడలాగా అనిపించవచ్చు, లేదా ఒక్కొక్కసారి జస్ట్ దవడ దగ్గరే మంటలాగా అనిపించవచ్చు, లేదా చేయి లాగినట్టుగా అనిపించవచ్చు అనమాట. సో ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నా సరే అండ్ ఒక్కసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడం బెటర్ అండి. ఓకే, కానీ అందరిలో ఒక కన్ఫ్యూషన్ అయితే ఉంది. గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా మోస్ట్లీ ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి అని చెప్పి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి? ఎస్ అండి. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, కార్డియాక్ పెయిన్ పర్టికులర్లీ ఏంటంటే ఈ రెండింటి రిలేషన్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా మనం కూర్చున్నప్పుడు మన హార్ట్ రేట్ అనేది చాలా కంట్రోల్డ్గా ఉంటుంది, ఇది రెస్టింగ్ హార్ట్ రేట్ అంటాం. ఎప్పుడైతే మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో మన హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ హార్ట్కి ఎక్కువ బ్లడ్ సప్లై కావాల్సి వస్తుందండి. ఇన్ కేస్ బ్లడ్ వెజల్లో కనుక బ్లాకేజెస్ ఉంటే కూర్చున్నప్పుడు బ్లడ్ చాలాసార్లు సరిపోవచ్చు, కానీ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం సరిపోదు. అటువంటప్పుడు మనకు సిమ్టమ్స్ చూస్తాం. సో ఎగ్జర్షన్తో కనుక మన సిమ్టమ్స్ వేరీ అవుతున్నాయి అంటే, నడకతో కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ లేదా ఏదైనా నొప్పి ఎక్కుతున్నప్పుడు కానీ మనకి చెస్ట్ పెయిన్ కానీ ఆయాసం కానీ ఇటువంటి సిమ్టమ్స్ వస్తున్నాయి అనుకోండి, ఇది మెయిన్లీ హార్ట్కి సంబంధించింది. లేదు మనకి ఏదైనా ఫుడ్తో రిలేషన్, ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ లేదా తిననప్పుడు కానీ అట్లా వస్తుంది అనుకోండి, అది మోస్ట్లీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉంటుంది. కానీ వన్ థింగ్ ఏంటి అంటే, హార్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదండి, దానిలో కింద వాల్ ఉంటుంది, ఇన్ఫీరియర్ వాల్ అంటాం. సో అది జస్ట్ స్టమక్ పైనే ఉంటుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో వచ్చిన హార్ట్ అటాక్స్ ఒక్కొక్కసారి జస్ట్ గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా కూడా రావచ్చండి. ఓకే, యూజువల్లీ గ్యాస్ట్రిక్ పెయిన్స్ ఏంటి అంటే, చాలామంది ఇంట్లో ట్రై చేసాము లేదా ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకున్నామని చెప్తూ ఉంటారు హాస్పిటల్కి వచ్చినప్పుడు. గ్యాస్ట్రైటిస్లో ఎంతో కొంత రిలీఫ్ అనేది చూస్తాం, కానీ ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వలేదు అంటే అది గ్యాస్ట్రిక్ కాదు అని ఒకసారి డౌట్ పెట్టుకుని ఇమీడియట్లీ హాస్పిటల్కి రావడం అనేది బెటర్ థింగ్ అండి. ఓకే, బెటర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే బెటర్ అంటారు. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. హలో డాక్టర్ గారు. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. మా అంకుల్కి స్టంట్ వేశారు యాక్చువల్గా. ఓకే అండి. మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని వేశారు. ఓకే, అయితే అది ఆయుష్ హాస్పిటల్కి తెచ్చాము. ఓకే అండి. అది సింగిల్ టైమ్స్ చేయటం కుదరదు అని చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ చేయాలని చెప్పేసి కొన్ని వేసి మళ్ళీ రైట్ సైడ్ స్టంట్ ఆపారు. అయితే అది 70 to 80% బ్లాకేజెస్ అన్నారు RCA. సో అది మనము చేయాల్సిన అవసరం ఉందా లేదా, మందులతో అంత తగ్గుతుందా? ఓకే ఫైన్. సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటేనండి, మందులతో ఎప్పుడు బ్లాకేజెస్ అనేది తగ్గదండి. మందులతో బ్లాకేజెస్ స్టెబిలైజ్ అయిపోతాయి, అంటే పెరగకుండా అక్కడితో ఆగిపోతాయి అన్నమాట. సో యూజువల్లీ ఈ బ్లాక్స్తో మన మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే, కింద ఉన్న గుండె కండరానికి రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం. సో యూజువల్లీ 70% వరకు ఉండే బ్లాక్స్తో హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై అనేది పెద్ద ఎఫెక్ట్ అవ్వదండి. అది మనం వాక్ చేస్తున్నా సరే ఏదైనా సరే 70% వరకు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే 70% కంటే పైన బ్లాక్స్ ఉంటాయో, ఇప్పుడు సపోజ్ ఎల్డర్లీ పీపుల్ అనుకుందాం, 70-75 ఇయర్స్, వాళ్ళు పెద్ద యాక్టివిటీ ఉండదు అనుకున్నప్పుడు స్టిల్ మెడిసిన్స్ ఉంచడానికి ట్రై చేస్తాం.
కానీ యాక్టివ్ పర్సన్స్ లెస్ దాన్ 70-65 అట్లాంటి వాళ్ళు ఎవరైతే వాకింగ్ అది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో అటువంటి వాళ్ళకి 70% పైన ఉండే బ్లాక్స్ని ఖచ్చితంగా అడ్రస్ చేయడమే మంచిదండి. ఎందుకంటే హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అట్లాగే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో 70-80% బ్లాక్ అంటే నా సజెషన్ కూడా బెటర్ వి గో ఫర్ స్టెంటింగ్ అండి. ఓకే డాక్టర్ గారు, అసలు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కొన్ని సిమ్టమ్స్ గురించి ఎలా ఉంటాయి అనేది. సో అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఓకే, సో థింగ్ ఏంటంటేనండి, ఇందాక మనం అనుకున్నట్టేనండి లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది. సో ఇందాక మనం అనుకుంది ఒక రకంగా స్టేబుల్ పిక్చర్ అనుకోవచ్చు, అంటే నడుస్తుంటే పెయిన్ వస్తుంది, ఇదంతా స్టేబుల్ పిక్చర్ అనుకోవచ్చు. కానీ సివియర్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ నెక్కి కానీ హ్యాండ్కి కానీ రేడియేట్ అవుతుంది అంటే మనం ఇమీడియట్లీ సస్పెక్ట్ చేయాల్సింది హార్ట్ అటాక్ సిచ్యువేషన్. సో ఈ పెయిన్లో కూడా ఏంటంటే స్టేబుల్ సిచ్యువేషన్, అన్స్టేబుల్ సిచ్యువేషన్ అని డివైడ్ చేయొచ్చు. సో అన్స్టేబుల్ అంటేనే హార్ట్ అటాక్. సో ఎప్పుడైతే మనకి సివియర్ లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుంది, ఈ పెయిన్ పర్టికులర్లీ రేడియేట్ అవుతుంది అంటే 99.9% అది హార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది హార్ట్ది కాదు అని టెస్ట్ చేసి మనం రూల్ అవుట్ చేసుకునేంత వరకు స్టిల్ దాన్ని హార్ట్గానే కన్సిడర్ చేస్తామండి. సో దీంతో పాటు సివియర్ గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తున్నా సరే ఇమీడియట్లీ బెటర్ ఒక సింపుల్ ఈసీజీ మనకు క్యాన్సర్ ఇవ్వగలదండి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. సో అది కూడా ఒకసారి తీసుకుంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. దీంతో పాటు సడన్గా చాలామందికి విపరీతమైన ఆయాసం అది వస్తూ ఉంటుంది, లేదా చూస్తూ చూస్తూ ఒకసారి కుప్పకూలిపోతూ ఉంటారు. వీటన్నిటిలో మోస్ట్ కామన్ ఏంటి అంటే హార్ట్ అటాక్ మోస్ట్ కామన్. బట్ సో అటువంటి సిచ్యువేషన్స్లో ఇమీడియట్ మెడికల్ హెల్ప్ అయితే మనం తీసుకోవాల్సి వస్తుందండి. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. అలీ అహ్మద్ గారు కదిరి నుంచి. అహ్మద్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. అహ్మద్ గారు నమస్తే అండి. సార్ నా ఏజ్ 44 సార్. యా చెప్పండి. మన రీసెంట్ గా కొద్దిగా స్టెప్స్ ఎక్కుంటే ఆయాసం వస్తుంది. ఓకేనండి. ఎందుకైనా మంచిదని బేసిక్ ఇది మామూలుగా బేసిక్ రిపోర్ట్స్ లో ఇవన్నీ చెక్ చేద్దాం సార్. యూరిక్ యాసిడ్ కానీ ఓకే అండి, కొలెస్ట్రాల్ కానీ చెక్ చేస్తే కొద్దిగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ చూపిస్తా ఉంది. ఓకేనండి. ఇది ఇదే సరిపోతుందా సార్? మీరు అన్నట్లు మనం ఈకో కానీ 3D కానీ దీనికి వెళ్తే బెటర్ సార్. మీ ఏజ్ ఎంత అండి? 44 సార్. 44 years. బీపీ కానీ షుగర్ కానీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయండి? సార్ ఫ్యామిలీలో బీపీ ఉంది సార్, షుగర్ అయితే ఎవరికి లేవు, హార్ట్ డిసీజెస్ ఏం లేవు సార్. ఓకే ఫైన్ అండి. సో రీసెంట్గా మీకు నడుస్తుంటే ఆయాసం వస్తుంది అన్నారు. ఎస్ డెఫినెట్లీ మీ ఏజ్ కూడా 44 years. ఖచ్చితంగా ఒకసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ అయితే కావాల్సి వస్తుందండి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అంటే మీ వరకు ఈసీజీ, 2D ఎకో అండ్ ఇవి రెండు బాగుంటే కనుక నెక్స్ట్ ఒకసారి థ్రెడ్మిల్ కూడా చేసి చూసుకుంటామండి. సో ఇదే ఇప్పుడు మనం అనుకున్న స్ట్రెస్ అదే గ్రేడెడ్గా ఇచ్చి చూస్తాం, అది స్ట్రెస్ ఈసీజీ అంటాం. సో ఈ టెస్ట్ చేస్తే మనకు హార్ట్ గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఈ సిమ్టమ్స్ హార్ట్ రిలేటెడ్ అవునా కాదా అని తెలిసిపోతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి అనేది మనం చూసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా సిమ్టమ్స్ కనిపించి లేదు ఉన్న పలానా స్పృహ తప్పి పడిపోయారు, అలాంటి సందర్భాల్లో అంటే హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపు చేయాల్సిన పని ఏంటి, చేయకూడని పని ఏంటి? ఓకేనండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సపోజ్ ఒక పర్సన్ ఉన్నటువంటి కుప్ప కూలిపోయారు, మనం 3 things చూడాలండి. ఒకటి పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారా లేదా, గట్టిగా తట్టి చూడడం అండి. సో రెస్పాండ్ అవ్వట్లేదు. సో సెకండ్ థింగ్ మనం చూడాలి ఏంటి అంటే పల్స్ ఉందా లేదా. సో నెక్ దగ్గర మనం ఒకసారి కెరోటిడ్ పల్స్ ఉందా లేదా అని చూసుకుంటాం. అండ్ థర్డ్ థింగ్ చెస్ట్ లెవెల్ దగ్గర ఒకసారి బ్రీతింగ్ తీసుకుంటున్నారా లేదా అని చూస్తాం. సో ఈ 3 లేవనుకోండి, సో పేషెంట్ కొలాప్స్ అయిపోయారు అని మనం కంక్లూజన్కి వచ్చి ఇమీడియట్లీ సిపిఆర్ స్టార్ట్ చేస్తామండి. సిపిఆర్ కూడా 2 హ్యాండ్స్తో ఆల్మోస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్లాట్ నేల మీద పేషెంట్ని పడుకోబెట్టి మనం పక్కన నీల్ డౌన్ పొజిషన్లో చెస్ట్ మీద కంప్రెషన్స్ ఇవ్వడం అనేది బెస్ట్ థింగ్ అండి. సో ఈ సిపిఆర్తో అసలు ఏంటి అడ్వాంటేజ్ అంటే నార్మల్గా మన హార్ట్ ఎవ్రీ టైం పంప్ చేసినప్పుడు అందులో ఉన్న 55% ఆఫ్ ద బ్లడ్ ఎంటైర్ బాడీకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎంటైర్ బాడీలో ప్రతి ఆర్గాన్కి రీచ్ అవుతుంది అండ్ ఆర్గాన్ స్మూత్ ఫంక్షనింగ్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అవుతుందో సో ప్రతి ఆర్గాన్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది అండ్ ఆ ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో పర్టికులర్లీ సిపిఆర్ చేసినప్పుడు ఏంటంటే ఒక ఎఫెక్టివ్ సిపిఆర్తో ఆల్మోస్ట్ ఈ హార్ట్ పంపింగ్ని మనం 17% మెయింటైన్ చేయగలమండి, 17%. సో దీనివల్ల ఏమవుతుందంటే 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్, ఫస్ట్ ది హార్ట్ అండ్ సెకండ్ ది బ్రెయిన్. సో దీనికి బ్లడ్ సప్లై ఎంతో కొంత మనం సప్లై చేస్తే ఈ క్రిటికల్ కేర్ వచ్చి అంటే ఏదైతే మనకి సపోర్ట్ వస్తుందో హెల్త్ అప్పుడు వరకు ఈ ఆర్గాన్స్ బాగుంటే వీటిని మెయింటైన్ చేయగలిగితే పేషెంట్ రివైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయండి. సో ఇది మనం ఇమీడియట్గా చూడాలండి. సో ఫస్ట్ సిపిఆర్ ఇనిషియేట్ చేసుకోవడం అండ్ 30 times ఇచ్చాక 2 times మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వడం అండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు బళ్ళారి నుంచి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయినట్టు. ఓకే శ్రీనివాసరావు గారు మాట్లాడండి. శ్రీనివాసరావు గారు చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు.
నేను స్టంట్ వేసుకొని 6 నెలలు అయింది ఓకే అండి. సార్. శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు. మీరు టీవీ ఉంటే మ్యూట్లో పెట్టండి. డైరెక్ట్గా ఫోన్ కాల్లో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ స్టంట్ వేసుకొని 6 నెలలు అయింది. వాకింగ్ అన్ని పనులు చేసుకోవచ్చు సార్. వాకింగ్కి శ్రీనివాసరావు గారు, సమస్య ఏంటో ఒకసారి గట్టిగా చెప్పండి. సార్ నాకు ఇంజగ్రామ్ చేసి 6 నెలలు అయింది సార్. యాంజియోగ్రామ్ చేసి ఓకే. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటండి? నాకు ఇంజగ్రామ్ స్టంట్ వేసి 6 నెలలు అయిందండి. ఓకే. ఇంజగ్రామ్ చేసి 6 నెలలు అయింది. మరి నేను మామూలుగా పనులన్నీ చేసుకోవచ్చండి. ఓకేనండి. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి యాంజియోగ్రామ్ అండ్ స్టెంట్ వేశారండి? మీకు పెయిన్ వచ్చి వెళ్ళారా లేదా రొటీన్ చెకప్లో వేశారా? ప్రాబ్లం సరే డాక్టర్ గారు, కంక్లూడ్ ఫైన్ చేయండి. అండి. సో బేసికలీ ఏంటంటేనండి, తనకి స్టెంట్ వేసి 6 months అయింది అంటున్నారు. ఇప్పుడు యాక్టివిటీ రొటీన్గా చేసుకోవచ్చా Yes. చేసుకోలేమా అంటున్నారండి. సో దీనికి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు 6 months బ్యాక్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు ఏంటి అనేది. ఇప్పుడు యూజువల్ ఏంటంటేనండి, హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్కి హార్ట్ ఫంక్షనింగ్ ఎంతో కొంత తగ్గడం అనేది మనం చూస్తామండి. ఓకే. సో అది ఎంత త్వరగా హాస్పిటల్కి రీచ్ అయితే మనం ట్రీట్మెంట్ చేస్తే అంత హార్ట్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ డిలే ప్రెజెంటేషన్ ఉందనుకోండి హాస్పిటల్కి, సో అటువంటి టైంలో హార్ట్ మజిల్ డ్యామేజ్ ఎక్కువ జరిగి రికవరీ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో హార్ట్ ఫంక్షనింగ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇన్ కేస్ తన హార్ట్ ఫంక్షనింగ్ 40% కంటే ఎక్కువగా ఉంది, ఇందాక మనం అనుకున్న ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది 40% కంటే ఎక్కువగా ఉంటే అన్ని పనులు చక్కగా చేసుకోవచ్చు అండి. ఎంతటి వరకైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇన్ కేస్ తక్కువగా ఉందనుకోండి, అది బాడీలో వాటర్ స్టేటస్ బట్టి డాక్టర్ చూసి మీకు చెప్పగలరండి. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. వశిష్ఠ గారు అనంతపురం నుంచి. వశిష్ఠ గారు మాట్లాడండి. వశిష్ఠ గారు మాట్లాడండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడు సిపిఆర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినా కూడా సిపిఆర్ అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చూపిస్తున్నారు. నిజంగా అలా చూసి ప్రతి ఒక్కరూ అది సిపిఆర్ చేయొచ్చు అంటారా? ప్రాపర్ టెక్నిక్ ఇంపార్టెంట్ అండి. సో పర్టికులర్లీ ఏంటి అంటే 2 హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఎంటైర్ మన వెయిట్ అంతా కూడా షోల్డర్ నుంచి, మన ఆర్మ్స్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలండి. షోల్డర్ నుంచి ప్రెషర్ డైరెక్ట్ చెస్ట్ మీద ట్రాన్స్మిట్ చేయాలండి. సో ఇర్రెగ్యులర్గా ఇంప్రాపర్గా చేస్తే ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఎఫెక్టివ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, ఇందాక మనం ఏదైతే 17% అనుకున్నామో అది కనుక మనం మెయింటైన్ చేయకపోతే సో మెయిన్ ఆర్గాన్స్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ పెద్ద రిజల్ట్స్ కూడా గ్రేట్గా ఉండవు. ఇన్ కేస్ అది నేర్చుకుని చేస్తే ఎప్పుడైనా మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇందాక కాలర్ అడిగినట్టు అసలు యాంజియోగ్రామ్ తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని చెప్పి, అసలు ఆ తర్వాత రెగ్యులర్ చెకప్స్ కానీ అసలు ఎలా ఉండాలంటారు? ఓకే. సో ఫస్ట్ థింగ్ అండి, యాంజియోగ్రామ్ తర్వాత మనం స్టెంట్ వేసిన పేషెంట్ని ఫస్ట్ 1 వీక్కి ఫాలోఅప్కి రమ్మంటామండి. రీజన్ ఏంటి అంటే, సో మనం యాంజియోగ్రామ్లో లేదా యాంజియోప్లాస్టీలో యూస్ చేసిన కాంట్రాస్ట్ తాలూకు రియాక్షన్స్ కానీ, లేదు మనం ఎక్కడైతే పంక్చర్ చేస్తామో అది చేతి నుంచి కానీ కాలు నుంచి కానీ ఆ సైట్స్ ఎట్లా ఉన్నాయనేది ఫస్ట్ 1 వీక్ తర్వాత అసెస్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ 1 month ఫాలోఅప్ రమ్మంటామండి. యూజువలీ అటాక్ వచ్చిన పర్సన్కి మనం స్టెంట్ కానీ లేదంటే బ్లడ్ థిన్నర్ కానీ ఇచ్చిన తర్వాత ఆ హార్ట్ మజిల్ రికవరీకి పట్టే మ్యాక్సిమం టైం 6 weeks అండి. సో యూజువలీ 1 month తర్వాత ఫాలోఅప్లో తన హార్ట్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, ఇంప్రూవ్ అయిందా లేదా, ఎంత ఇంప్రూవ్ అయింది అనేది అసెస్ చేసుకుంటాం. దాన్ని బట్టి మెడిసిన్స్ ఎట్లా ఆప్టిమైజ్ చేయొచ్చు అనేది డిసైడ్ చేస్తామండి. అండ్ యూజువల్లీ 6 weeks తర్వాత వాళ్ళ ఫుల్ ఇంటెన్స్ యాక్టివిటీస్ అన్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు అండి. అన్ని వర్క్స్ ముందు ఎట్లా చేసుకుంటున్నారో అట్లా చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్ సరిగా ఇంప్రూవ్ కాలేదు, 40% కంటే తక్కువగా ఉంది అంటే మనం ఆ సిచ్యువేషన్ని హార్ట్ ఫెయిల్యూర్ అని కన్సిడర్ చేస్తాము. వాళ్ళకి లిమిటెడ్ యాక్టివిటీ సజెస్ట్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఏ ఆరోగ్య సమస్యకైనా కూడా టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యి అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మరి గుండె ఆరోగ్య సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి? సో బేసికలీ ఏంటంటే మనకు ఈ బ్లాకేజెస్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళి ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుందండి. సో ఇది ఎంత త్వరగా స్టార్ట్ అయితే ఆ లీషన్స్ కాంప్లికేట్ అయ్యే అవకాశం కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి. ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే కాల్షియం డిపాజిట్స్ అంత ఎక్కువగా అందులో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ లీషన్స్ హార్డ్ అయిపోవడము ఇటువంటిది. సో అటువంటి లీషన్స్లో ఏంటి అంటేనండి, బ్లాకేజెస్లో మనం సింపుల్గా స్టెంట్స్ అది ప్లేస్ చేయలేమండి. సో ఇది వరకు ఏంటంటే వాళ్ళని ఎక్కువగా బైపాస్కి రెఫర్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో ఈ కాల్షియంని బ్రేక్ చేసే టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయండి. రోటాబ్లేషన్ కానీ లేదా లేజర్ సహాయంతో కాల్షియంని బ్రేక్ చేసేసి ఆ ప్లేస్లో మనం స్టెంట్స్ అది ప్లేస్ చేయొచ్చు. దీనివల్ల రిజల్ట్స్ బాగా వస్తాయి.
ఓకే. అండ్ చాలా సిచ్యువేషన్స్లో ఏంటి అంటే ఈ బ్లాక్స్ లోపల కాల్షియం పర్సంటేజ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ పర్సెంట్ ఎంత ఉంది అనేది మనకి లోపల ఇమేజింగ్ అంటాం. ఒక స్మాల్ కెమెరాని లోపలికి పంపించి దాన్ని డీటెయిల్డ్గా అసెస్ చేసి దాన్ని ఎట్లా ట్రీట్ చేయొచ్చు అనేది కూడా చూస్తామండి. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రజిత వరంగల్ నుంచి. రజిత గారు మాట్లాడండి. రజిత గారు చెప్పండి. హలో హలో రజిత గారి సమస్య ఏంటో చెప్పండి. మేడం, కొంచెం ఎక్కువ నడవగానే ఆయాసం వస్తుంది. ఓకే అండి. మీ వయసు ఎంతమ్మా? నమస్తే సార్. నమస్తే అండి. మీ వయసు ఎంత అండి? 40 years అండి. 40 years. ఓకేనండి. సో ఎప్పటి నుంచి ఇట్లా ఇబ్బంది ఉందండి మీకు? కొంచెం ఎక్కువ నడవగానే ఆయాసం వస్తుంది. లెఫ్ట్ చెయ్యి లాగుతుంది సార్. ఓ, చేయి కూడా లాగినట్టుగా అనిపిస్తూ ఉంది. అనిపిస్తుందండి. ఎప్పటి నుంచి ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారండి? అంటే ఒక 1 year అవుతుంది సార్. అట్లా అవుతుందని బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు, బ్లడ్ తక్కువ ఉందని కూడా బ్లడ్ ఎక్కించామండి. ఓకేనండి. అప్పుడు ఒక 2 months తగ్గి బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఒక 1 month నుంచి ఇట్లానే అవుతుంది. సో సేమ్ కంప్లైంట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. టోటలీ అండర్స్టూడ్ అండి. సో యూజువల్లీ ఏంటంటేనండి, మనం ఆయాసం రావడానికి హార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం, కానీ బ్రాడ్గా చూస్తేనండి ఈ ఆయాసం రావడానికి రీజన్స్ ఏంటి అంటే పర్టికులర్లీ ఫీమేల్స్లో మోస్ట్ కామన్ రీజన్ ఈ రోజుకి కూడా బ్లడ్ తక్కువగా ఉండడం అండి. సో ఎప్పుడైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో హార్ట్లో లోడ్ పెరగడం, ఆయాసం రావడం అనేది కామన్గా చూస్తాం. దాని తర్వాత రీజన్స్ ఏంటి అంటే లంగ్ రిలేటెడ్ కండిషన్స్ అండి. నిమోనియా కానీ, బాగా క్రానిక్గా స్మోకింగ్ చేసి లంగ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో కూడా మనం ఈ ఆయాసం అనేది చూస్తాం. అట్లాగే ఆస్తమా ఉన్న వాళ్ళలో కూడా ఆయాసం చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హార్ట్ అండి. సో తన హిస్టరీ చూస్తే ఆల్రెడీ బ్లడ్ చాలా తక్కువగా ఉంది, ఆల్రెడీ 2 సార్లు ఎక్కిచ్చారని కూడా చెప్తున్నారు. బహుశా ఇప్పుడు అగైన్ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు. అండ్ బ్లడ్ దేనికి తగ్గుతుంది ఏంటి ఒకసారి చూసుకుని, లేదు ఒకవేళ బ్లడ్ కరెక్ట్గానే ఉంది అంటే లంగ్స్ ఎట్లా ఉన్నాయి, హార్ట్ ఎట్లా ఉంది అని టెస్ట్ చేసుకుంటే మనకు క్లారిటీ వస్తుందండి. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. రమేష్ వరంగల్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా ఏజ్ వచ్చి 56 years సార్. నేను వరంగల్ సార్ ప్రజెంట్. యా, చెప్పండి. నాకు గొంతు పెయిన్ వచ్చేసి నేను అడ్మిట్ అయ్యాను సార్ హాస్పిటల్లో. తర్వాత నాకు అంజియోగ్రామ్ చేయడం వల్ల 2 వాల్స్ బ్లాక్ అయినాయి. అంటే ఓకే. మన రీసెంట్ 1st తారీఖు రోజు నాకు ఒక లెఫ్ట్ సైడ్ వాళ్ళు స్టంట్ వేసింది సార్. ఓకే అండి. అయితే సెకండ్ స్టంట్ కింద వెళ్ళేసరికి ఏమన్నా డాక్టర్ బైపాస్ లో అవుతుంది, అది అవసరం లేదు అన్నట్టు. ఇప్పుడు నేను మళ్ళీ ఏదైనా అడ్వైస్ తీసుకోవచ్చు సార్, దాన్ని అట్లే కంటిన్యూ చేయవచ్చు అనేది చెప్పమ్మా. ఓకేనండి. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే క్రిటికల్ ఉందో దాన్ని అడ్రస్ చేసేసారు. అండ్ రైట్ సైడ్కి న్యాచురల్గానే బైపాస్ సప్లై స్టార్ట్ అయింది అని చెప్తూ ఉన్నారండి. దీన్నే క్రానిక్ అక్లూజన్స్. కరెక్ట్, అర్థమైందండి. సో వీటిని క్రానిక్ అక్లూజన్స్ అంటామండి. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వెజల్ స్లోగా బ్లాక్ అవుతూ 100% బ్లాక్ అయిపోతుంది అనమాట. సడన్గా అయితే దాన్ని మనం అక్యూట్ అక్లూజన్స్ అంటాం, హార్ట్ అటాక్ అంటాం. అది నిదానంగా అయితే క్రానిక్ అక్లూజన్స్ అంటాం. ఈ స్లోగా బ్లాక్స్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే వేరే వెజల్ నుంచి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లడ్ సప్లై అనేది వస్తుందండి. ఇది అడ్రస్ చేశాక ఏదైతే అటాక్ వచ్చిందో దాన్ని క్లియర్ చేసేసారు కాబట్టి ఇప్పుడు మీకు సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూస్తామండి. మీకు సిమ్టమ్స్ లేవు అన్నప్పుడు మోస్ట్లీ దీనికి స్టెంటింగ్ అనేది అవసరం పడదండి. లైఫ్ స్టైల్ హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతుంటే, నడుస్తుంటే ఆయాసం కానీ, పెయిన్ కానీ, గుండెదడ కానీ, ఇటువంటి సిమ్టమ్స్ ఏదున్నా సరే ఆ వెజల్ని కూడా అడ్రస్ చేయాల్సి వస్తుందండి. సో దానికి స్టెంటింగ్ ఎమర్జెన్సీ కాదు, కానీ మీ సిమ్టమ్స్ బేసిస్ మీద డిపెండ్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. గుండె ఆరోగ్య సమస్యలకి సంబంధించి అసలు ఏ సిచ్యువేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్కి సంబంధించి, అలాగే కాలర్స్ అడిగిన సమస్యలకు కూడా మంచి సొల్యూషన్ అందించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. విన్నారు కదా. ఇంకా ఎవరికన్నా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా డాక్టర్ గారు మెడికవర్ హాస్పిటల్స్లో ఉంటారు. సో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. రేపటి హలో డాక్టర్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime 9.